నమస్తే అండి. పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని మాక్సిమం పిల్లలకి సో, మ్యాచింగ్ కోసం ఎక్కడికెక్కడికి తిరగక్కర్లేదండి. తిరగడమే కష్టం. ఇంకా ఇది చేయడమే ఈజీ. సో, ఇలా చేసేసుకోవచ్చు. 3 ఫింగర్స్ పెట్టి దానికి చుట్టేసాను కదా! 50 రౌండ్స్ అనమాట. అంటే 50 రౌండ్స్ చుట్టాను. మన ఇష్టం మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చుట్టుకోవచ్చు. చుట్టేసిన తర్వాత దాన్ని ఇలా తీసి అదే సేమ్ థ్రెడ్‌తో కట్టేయడమే. కట్టేసిన తర్వాత ఇలా వస్తాయి కదా! లూప్స్ లాగా ఇటువైపు కట్ చేసేయాలి. ఓపెన్ చేసేయాలనమాట. అలాగే అటువైపు కూడా క్లోజ్ చేసే వైపునని మొత్తం ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసిన తర్వాత చుట్టూ ఉన్నవి ఎక్స్‌ట్రావి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దగ్గర కట్ చేసేయాలనమాట. కట్ చేసేస్తే మాకు చక్కగా మంచి బాల్‌లా తయారవుతది. అలా అనగానే చక్కగా మంచి బాల్‌లా తయారవుతదనమాట. పెద్దగా కావాలంటే ఇంకా ఎక్కువ రౌండ్స్ చుట్టుకోవాలి. నాకు ఈ రౌండ్స్ చాలన్నట్టుగా నాకు చిన్న ఈ సైజ్ సరిపోద్దని చెప్పి నేను 50 రౌండ్స్ చుట్టాను. చూసారు కదా! మంచి బాలొచ్చింది. ఇలాగ రకరకాల బాల్స్ చేయొచ్చు. ఇది డబుల్ కలర్ అనమాట. డబుల్ కలర్ బాల్ చేయాలంటే మనం చుట్టేటప్పుడు ఒక 25 రౌండ్స్ ఒక దారం చుడతాం. సేమ్ అదే దాని మీద మళ్ళీ ఇంకో 25 రౌండ్స్ ఇంకొక దారం చుడతాం అనమాట. ఇంకో వూల్ అనమాట. అన్నీ వూల్‌తోనే. సో, చుట్టిన తర్వాత మనకి ఇలాగా సేమ్ అదే ప్రాసెస్‌లో చేస్తే మనకి ఈ షేప్ వస్తదనమాట. ఇంకా దగ్గర కూడా కట్ చేసేవచ్చు. చిన్న బాల్‌లాగా వస్తదనమాట. సో, నేను ఇలా ఉన్నా నాకు ప్రాబ్లమ్ లేదన్నట్టుగా నేను ఇలా చేశాను. ఇది బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో, దానికి సేమ్ అవే రబ్బర్ బ్యాండ్స్ మనకు ఆ రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్స్ జస్ట్ ₹10 ₹20 ఉంటది. దానిలో అన్ని కలర్స్ ఉంటాయి కదా! మనకి బ్యాండ్స్. సో, ఏ కలర్ కావాల్సింది ఆ కలర్‌కి ఇది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి నేను బ్లాక్ బ్యాండ్స్ 2 చుట్టేసాననమాట. సారీ స్టిచ్ చేశాననమాట. సో, చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్దండి. జస్ట్ ఒక్కొక్క కలరు, ఒక్కొక్క ఊలు తీసుకుంటే సరిపోద్ది. అది అంటే కలర్ సగం కొనలేం కాబట్టి ఊలు మొత్తం కొనాలి గానీ జస్ట్ కొంచెం మాత్రమే మనకిది సరిపోద్ది. సో, ఇది ఏంటంటే కొంచెం పర్పుల్ అనమాట. పర్పుల్‌కి అదే కలరు రబ్బర్ బ్యాండ్స్ 2 నేను ఒక్కొక్కటి చూపిస్తాను. సో, 2 అనమాట. ఒక్కొక్క పెయిర్ చేశాను నేను. ఇది కూడా వేరే వాళ్ళ కోసం చేశాను నేను. జస్ట్ గిఫ్ట్‌కి ఇవ్వడం కోసం. సో, ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి మిగతా వాళ్ళెవరు అలాంటి గిఫ్ట్స్ రావు కాబట్టి ఇవి చాలా స్పెషల్‌గానే అనిపిస్తాయన్నమాట. కాస్ట్ అనేది పక్కన పెట్టండి. కానీ ఎవరు ఇవ్వలేనిదనేది అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటదన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కొన్నవే కాబట్టి కొన్నవే అంది కొంచెం నార్మల్‌గా ఫ్రేమ్స్ అని ఇవని అవని ఒకేలా ఉంటాయి కదా! అలా బొమ్మ టాయ్స్ అని. సో, ఇలా ఇస్తే మనం చక్కగా వాళ్ళు వేసుకోవడానికి యూజ్ ఉంటది. ప్లస్ ఇంకెక్కడ దొరకవు కూడా వాళ్ళకి. సో, అదొక స్పెషల్ అనమాట మనం చేసుకుంటే. సో, అలా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే చేసేసుకోవచ్చండి. ఇదేంటంటే యాక్చువల్‌గా ఇది ఇండిపెండెన్స్ డే ముందనమాట నేను చేసింది. సో, అది ఆ ఇండిపెండెన్స్ డే కూడా మనకి రిపబ్లిక్ డే అని పనికొస్తదని చెప్పి నేను ఇలా 3 కలర్స్ ట్రై కలర్ కూడా చేశాను. యాక్చువల్‌గా ఇలాంటివి ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో నెక్ వేర్ మెడలకు కూడా నేను చేశాను. అవి కూడా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశానండి. సో, ఎవరికైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి వాచ్ చేయండి. చూసారు కదా! నేను అన్నీ మనం స్టిచ్ చేసేసిన తర్వాత చక్కగా ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఎక్కడ వెతుక్కోక్కర్లేదు, షాపులకు తిరగక్కర్లేదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు మెయిన్. సో, మన దగ్గర తక్కువ మనం యాక్చువల్‌గా నేను నేను ఒక దానికి కొంటే దానిలో కొంచెం మెటీరియల్ మిగిలిపోతే ఇంకోటి చేయొచ్చు. ఇంకా మిగిలిన దాంతో ఇంకోటి చేయొచ్చు. అలాగే చాలా అయిపోతాయి యాక్చువల్‌గా. స్పెషల్‌గా అయితే కొనక్కర్లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.